కారం మసాలాలతో కూడిన ఆహారాల్ని ఎక్కువగా తినడం మంచిది కాదని, వాటి మూలంగా పొట్టలో అల్సర్లు మొదలై చివరికి క్యాన్సర్ బారిన పడతామని నమ్ముతారు చాలామంది. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కారం మసాలాలతో కూడిన స్పైసీ ఫుడ్స్తో నిజంగానే క్యాన్సర్ ముప్పు ఉంటుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మనం తినే ఆహార పదార్థాల్లో చాలా మటుకు వండే వాటిల్లో ఏదో ఒక రకమైన కారం మసాలా వాడతామండి. కారం మసాలా ఎంత మంచిది అంటే మనకి రుచికరంగా కావాల్సినంత కారం వాడచ్చు. ఇప్పుడు పచ్చిమిరపకాయల కారం ఉంది, తర్వాత ఎండుమిరపకాయలు ఉంది, కారం పొడులు ఉన్నాయి, మసాలా పొడులు ఉన్నాయి, ఇలాంటివన్నీ వాడతాం. ఎక్కువగా ఈ మసాలాలు చెక్క, లవంగాలు, తర్వాత ఈ మసాలా దినుసులు, బిర్యానీ ఆకులు ఇలాంటివన్నీను, తర్వాత పువ్వు అని ఇలాంటివన్నీ చాలా వాడుతుంటాం. బిర్యానీలు అవి చేసేటప్పుడు వాడుతుంటాం. అది మామూలుగా సహజనంగా అన్ని వంటల్లో వాడుకోవడం అది ఆరోగ్యకరమే, సరదాగా వాడుకోవచ్చు. కానీ ఏమైపోతుందంటే ఈ మసాలాలు ఇప్పుడు సిన్నమన్ టీ అంటాం, సిన్నమన్ బిస్కెట్లు అంటాం. సిన్నమన్ అంటే దాచిన చెక్క, దాచిన చెక్క బిస్కెట్లు, దాచిన చెక్క వేసిన కేకులు, తర్వాత దాచిన చెక్కతో టీలు, కాఫీలు ఇవన్నీ వాడతాం అనమాట. ఇవన్నీ ఏంటంటే కొన్ని రకాల జబ్బులకు ఉపయోగపడతాయి. కొన్ని రకాల క్యాన్సర్లు రానివ్వు, కొన్ని రకాల జబ్బులు రానివ్వు. తర్వాత ఇటు మధుమేహవాది కొంత రకంగా కొంచెం కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఇవన్నీ ఒక రకంగా ఉపయోగపడతాయి. కానీ ఇది ఎక్కువగా వాడుతూ ఉంటే కూడా చాలా మంచిది కాదు, చాలా అనర్థాలు వస్తుంటాయి. హైపర్ ఎసిడిటీ అంటాం, మనకి కడుపులో మంటలు వస్తున్నాయి, వీపు నొప్పి వస్తుంది అంటాం. ఎసిడిటీ అంటాం. ఈ ఎసిడిటీ ఎక్కువగా రావడానికి ఈ మసాలా సరుకులు ఎక్కువగా వాడడం వలన వస్తూ ఉంటుంది. ఏదైనా ఎక్కువగా వాడుతూ ఉంటే మంచిది కాదు. ఇది చాలా మటుకు డైజెషన్ దెబ్బతింటుంది, తర్వాత ఎసిడిటీ వచ్చేస్తుంది. ఇలాగా కొన్ని రకాల అల్సర్లు రావచ్చు. ఎసిడిటీ ఎక్కువైపోయిన కొద్దికి అల్సర్లు వచ్చేస్తాయి. అల్సర్లు అంటే ఆఖరికి ఇంటెస్టైన్స్లో బ్లీడింగ్ కూడా వస్తుంది. అలా ఆ లెవెల్ వరకు వస్తూ ఉంటాయి. కాబట్టి మసాలాలు రోజువారీ దీంట్లో కొంచెం మామూలుగాను నార్మల్ క్వాంటిటీస్లో ఏదో కొంచెం వాడుకుంటూ ఉండాలి. బాగా హైపర్ ఎసిడిటీ ఉన్నవాళ్ళు, తర్వాత ఈ బీపీ ఉన్నవాళ్ళు, ఎక్కువ గుండె దెబ్బలు ఉన్నవాళ్ళు మసాలాలు వాడుకోవడం మంచిది కాదు. ఇది చాలా ఎక్కువ ఉన్న కొద్దికిను వాళ్ళకి ఆయాసం రావడం, తర్వాత కొన్ని పడకపోవడం ఇటువంటివి వస్తుంటాయి. విరేచనాలు అంటే బాగా డయేరియా అవ్వడం ఇలాంటివి వస్తాయి. అలాంటప్పుడు చూసుకొని దాన్ని బట్టి తగ్గించుకోవాలి.